రైట్ నీలిమా, ఈ వార్త కనుక చూసుకుంటే పేదలని ముక్కుపిండల్లా వసూలు చేస్తుంది జగన్ సర్కార్ అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడో దశాబ్దాల క్రితం ప్రభుత్వాలు కట్టించిన ఇల్లుకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పారు. అదే పల్లెటూరులో ఉంటే 10,000, పట్టణాల్లో ఉంటే 20,000 అని చెప్పారు. సరే, ఈ డబ్బులు కట్టిన తర్వాత ఏమైనా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి రుణాలు తీసుకుంటున్నారంటే అది కూడా లేదు. గతంలో తెనాలిలో ఒక సభలో చెప్పారు, స్వయంగా జగనే చెప్పారు, ఓటీఎస్ ప్రకారం మీరు గనక తీసుకుంటే గనక, ఈ హక్కు గనక వస్తే గనక, మీరు ఎవరైనా వచ్చి ఎందుకు ఇది కడుతున్నారు అంటే గనక ఓటీఎస్ ప్రకారం మేము తీసుకున్నాం, మా రేట్లు పెరగొద్దని ఆ రోజు చెప్పారు. ఈ రోజు చూస్తే స్వయంగా అసలు బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, ఆ పత్రాలకు సంబంధించి ఎటువంటి విలువ లేదు, బ్యాంకులు కూడా రుణాలు కూడా ఇవ్వని పరిస్థితి అయితే కనపడుతోంది. ఎప్పుడో దశాబ్దాల క్రితం ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లకు జగన్ సర్కార్ ముక్కుపిండి మరి పేదల నుంచి ఓటీఎస్ పేరిట బకాయిలు కట్టించుకుంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు అంటూ నమ్మించింది. చాలా మంది అప్పులు చేసి మరి గ్రామాల్లో 10,000, పట్టణాల్లో 20,000 చొప్పున కట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హక్కు పత్రాలపై నేడు బ్యాంకర్లు రుణాలు కూడా ఇవ్వడం లేదు. ఆ పత్రాలకు విలువ లేదు అని చెప్తున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ తరహాలో ప్రభుత్వమే తమను మోసం చేసింది అని పేద మహిళలు వాపోతున్నారు. సాధారణంగా ప్రభుత్వం లబ్ధి చేకూర్చే పథకాలకు పేర్లు పెడతారు. వాటి ద్వారా అర్హులైన వారికి ప్రయోజనం కల్పిస్తారు. అయితే జగన్ సర్కార్ తీరు రివర్స్ కదా. దశాబ్దాల క్రితం ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లకు బకాయిలు ఉన్నాయంటూ పేదల నుంచి డబ్బులు గుంజడానికి ఓ పథకం పెట్టింది. దానికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు అని పేరు పెట్టింది. 1983 నుంచి నిర్మించుకొని 2 తరాల పాటు నివసించిన వారిని మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఒత్తిడి చేసింది. జనాలను ఉద్ధరించే పథకం అంటూ ప్రచారం చేసి ఇళ్లపైన బకాయిలున్నాయి అంటూ 1 టైమ్ సెటిల్మెంట్ చేసుకోవాలి అంటూ వసూలు ప్రారంభించింది. దానికి జగన్ బొమ్మ వేసి ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్ తో రుణాలు పొందవచ్చు అని, ఆ పత్రానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక హక్కులు వస్తాయని నమ్మబలికింది. దాదాపు 4,000 కోట్లు వసూలు చేయడం లక్ష్యంగా చేసుకున్న సర్కార్ పేద మహిళలకు ఉత్పత్తి పత్రాలు ఇచ్చింది. ఇప్పుడు ఆ పత్రాలపై రుణాలు ఇవ్వడానికి కూడా బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం వాలంటీర్ల మాటలు విని మోసపోయామని పేద మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంపై అప్పట్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం మాటలు నమ్మి పలువురు డబ్బులు చెల్లించగా చాలా మంది నిరాకరించారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల వద్దకు వెళ్లినప్పుడు నిరసన ఎదురైంది. ఆ సంఘటనలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, దశాబ్దాల క్రితమే ప్రభుత్వం ఏదైతే నిర్మించిందో ఇప్పుడు చెప్పారు సగర్వంగా రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని చెప్పారు. సరే, పేద మహిళలు అప్పులు చేసేలా 10,000, 20,000 కట్టారు. కానీ దానిపై ఇప్పుడు బ్యాంకర్లు అసలు లోన్ ఇయ్యని పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై పేద మహిళలు ఏమంటున్నారు, పేదలు ఏమంటున్నారు? జగన్ సర్కారు పేదల నుంచి డబ్బులు దండేయడమే లక్ష్యంగా ఒక కొత్త పథకాన్ని అప్పట్లో తీసుకొచ్చింది. ఈ పథకం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 2011 వరకు, అంటే 2011 వరకు 83 నుంచి దాదాపు ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి 59 లక్షల ఇళ్లలో 39 లక్షల ఇళ్లకు సంబంధించి తమ వద్ద తనఖా బకాయిలు ఉన్నాయని, కాబట్టి వాటన్నిటిని కూడా రద్దు చేస్తాం. దానికి సంబంధించి మొత్తం 14,000 కోట్లు వారు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం 10,000 కోట్లు మాఫీ చేసి కేవలం 4,000 కోట్లు చెల్లిస్తే సరిపోతుందని చెప్పి ప్రభుత్వం ఓటీఎస్ పథకాన్ని తీసుకొచ్చింది, 1 టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో 20,000 చెల్లించి జగనన్న ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ను తీసుకోవడం జరిగింది. దీనికోసం అప్పట్లో వాలంటీర్లు ఓసీ, బీసీలకు సంబంధించిన వారిపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. కొద్దిగా పొలం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కట్టాల్సిందే అని చెప్పడం జరిగింది. సంక్షేమ పథకాలు లేదంటే ఆపేస్తామని చెప్పడం జరిగింది. పెన్షన్లు నిలుపుదల చేస్తామని చెప్పడంతో వారంతా కూడా బయట అప్పో చేసి దీన్ని కట్టిన పరిస్థితి. దాంతో ఆ సర్టిఫికెట్ పొందారు. ఆ సర్టిఫికెట్లు తీసుకుని వెళ్లి, నిన్న గుంటూరులో కొందరు మహిళలు ఆ సర్టిఫికెట్లు తీసుకువెళ్లి తమ గృహంపై రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరితే బ్యాంకర్లు అటువంటిది ఏమీ లేదు, ఈ పత్రానికి వాల్యూ లేదని చెప్పడంతో వాళ్ళంతా అవాక్కైన పరిస్థితి. దీంతో ఎవరైతే తమకు పత్రాలు ఇచ్చారో దానిపైన ఆ వాలంటీర్ల వద్దకు వెళ్లి నిలదీశారు. వాలంటీర్లు తమకు సంబంధం లేదంటూ కూడా తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద అప్పట్లో ఈ ఏదైతే ఓటీఎస్ పథకం అమలు కోసం డ్వాక్రా గ్రూపులకు రుణాలు ఇప్పించి మరి ఆ డబ్బులు కట్టించుకున్న ప్రభుత్వం
పూర్తి హక్కులు లభిస్తాయని చెప్పిన ప్రభుత్వం 22A ఉన్న లేదా డికెటి పట్టాల్లో ఉన్న భూముల్లో కూడా పూర్తి స్థాయిలో హక్కులు కల్పిస్తామన్న ప్రభుత్వం ప్రస్తుతం మాత్రం ఆ పత్రాలు పట్టుకెళ్తే ఎందుకు పనిచేయమని బ్యాంకులు చెప్తుండడంతో వారంతా కూడా ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వమే తమను మోసం చేస్తే ఎలా అని వారంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు బ్యాంకర్లు మాత్రం ఈ పత్రాలు పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో రుణాలు ఇవ్వలేము అని స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి 14,000 కోట్ల రుణమాఫీ 14,000 కోట్లు మాఫీ చేశాము అని చెబుతున్నటువంటి ప్రభుత్వం ఆ 10,000 కోట్లు మరి ప్రభుత్వం చెల్లించలేదా, దాని మీద ఉన్న అప్పుకు సంబంధించి మరి ఎందుకు ఈ పత్రాలు ఎందుకు పత్రాలు పనిచేయవు అనే దాని మీద పేదలు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అందరూ కూడా బ్యాంకుల్లో తమ పత్రాలను తాయికా పెట్టాలని ప్రయత్నిస్తే అది కుదరడం లేదు. కాబట్టి ప్రతి మహిళ ఎవరైతే వాలంటీర్ బలవంతంగా తమ వద్ద సొమ్మును కట్టించుకున్నారో వారిని ప్రశ్నించాలని ఇప్పటికే పిలుపునిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారందరూ డిమాండ్ చేస్తున్నారు.